ఇక బండి సంజయ్ బజార్లు బట్టి తిరిగి ఇక మంది సూదులు వేయించిపోతుంటే నీ పాడైపోను కుందేలు లేచిపోయినాక కుక్క వచ్చినట్టే ఉందట కథ. పోలీసుల మీద ఏం గరం అవుతుండు బండి చూడు. అయ్యో భగవంతా, నేను ఎంతో కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోతుంటే అరే ఈ పాడైపోను వెనక కాని రాకుండా కొంకుడు నడుపుతున్నారు. నేను ఏం చేయాలి? గతంలోనే నా పేరు ఉల్టా పల్టా అయ్యి నా పదవి ఉడబీకిర్రా దేవుడా. మన పదవి ఎట్లా తీసుకోవాలి, నేను ఎట్లా పేపర్ కావాలి పువ్వుకు అని నేను చూస్తుంటే ఏంది కావచ్చు ఈ పోలీసులు కూడా మా కార్యకర్తల మా ప్రజాహిత యాత్రను అడుగడుగున అడ్డుపడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఏదేదో చేసి మమ్మల్ని ఆగమాగం జగన్నాథం చేస్తుంటే ఈ పోలీసు వాళ్ళకు ఎందుకు పచ్చి పర్వాలేనట్టుగా ఉంటుర్రు పోలీసు వాళ్ళు అని బండి సంజయ్ బగ్గున మండిపడుతుండ్రులా. ఇక ఆయన వరంగల్ జిల్లాలో నీకు దండం పెట్టి ఇక మరి ప్రజాహిత యాత్ర పేరు మీద ఊరూరు తిరిగి జనాల శుద్ధులను ఏంచిపోతుంటే ఇక కాంగ్రెస్ వాళ్ళట దాడి చేసిందట వాళ్ళ కార్యకర్తల మీద, వాళ్ళ యాత్ర కాడ అడ్డం వచ్చిందట. ఇక పోలీసు వాళ్ళు ఆడనే గంపంతా కన్ను పెట్టుకొని చూస్తున్నాడు కానీ సడి లేదట సప్పు లేదట. అందుకనే బండి సంజయ్ బగ్గున మండి ఆగు కూడా అవుతుండు. ఈ నూరు ఏమంటుండో అవసరం లేదు, మీరు రిక్వెస్ట్ మాకు అవసరం లేదు. దొరకకుండా కొట్టుకుంటాం మేము. ఓకే పడుతున్నాం మేము లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నాం మేము. పోలీస్ సపోర్ట్ చేస్తున్నాం మేము. నిన్నటి చేసినా ఇక్కడ ఇబ్బంది పడతలేము. కానీ మీరు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు తప్ప మాకు బందోబస్తు చూపడుతున్నారు తప్ప ఆ సిగ్గు మాకు అవసరం లేదు. మీ సిగ్గు అవసరం లేదు. సేమ్ గతంలో గవర్నమెంట్ ఎట్లుందో ఇప్పట్లే అంత గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ సేమ్ పోలీసు కొంతమంది అధికారులు చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ ఎన్నో చచ్చిపోతున్నారు. వాళ్ళు కానిస్టేబుల్ అవసరం మీరు వెళ్ళిపోండి. సిగ్గు అవసరం లేదు మాకు. ఈ స్టైల్ కోసం వచ్చే సిగ్గు మాకే